బ్రదర్ నమస్తే బ్రదర్. చెప్పండి. మీ పేరు? నా పేరు వాసుదేవ్ శ్రీనివాస్ అండి. ఏ పని చేస్తారు? మామూలుగా డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తారు. అనగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అన్నమాట ప్రకారంగా పిల్లలు స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం వేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారంగా ఈరోజు తల్లికి వందనం డబ్బులు వేసారు. ఎంత పడి మీకు? మాకు 26,000 పడినాయండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలండి. ఎక్కడ చదువుతున్నారు? ఈ కొత్త ముప్పై హై స్కూల్లో చదువుతున్నారు. హై స్కూల్ చదువుతున్నారు. ఏ క్లాసులు? ఫస్ట్ సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అండి. ఎంతమంది మొత్తం? 2 అండి. 2 పడినాయా? అవునండి. ఇద్దరండి. ఇద్దరు పడినాయి. 26,000 పడినాయండి. అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఆపడం ఇలాంటివి ఏం చేశారా? అదేం లేదండి, ఇద్దరికి ఇచ్చారండి. ఇద్దరు పిల్లల మీద 13,000, 26,000 అకౌంట్లో వేసారండి. ఎలా అనిపించింది ఇప్పుడు అన్నమాట ప్రకారంగా ఇప్పుడు డబ్బులు వేసారు? మీ సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారు మీరు? నాకు చాలా సంతోషంగా ఉన్నానండి, హ్యాపీగా ఉన్నానండి. చాలా ఇబ్బంది లేకుండా మొన్నటిదాకా నాకు చెయ్యి ఇరిగిపోయి చాలా ఇబ్బందులు ఉన్నానండి. ఈ ఇబ్బందుల్లో నాకు 26,000 చాలా మేలు చేసినట్టేనండి. చాలా చాలా మేలు చేసినట్టేనండి. చాలా సంతోషంగా ఉందండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు అమ్మఒడి పడింది మీకు? అప్పుడు మాకు రాలేదండి, అమ్మఒడి లేదండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు అమ్మఒడి పడిందండి, వచ్చిందండి. అప్పుడు ఆ ప్రభుత్వంలో మాకు ₹1 రాలేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు 26,000 మాకు అన్నట్టు మాటకే ఇచ్చారండి, అకౌంట్లో వేసారండి. ఏమైనా ఇబ్బందులు ఏమైనా పెట్టారా, లేకపోతే డైరెక్ట్గా ఎలా అకౌంట్లో పడినాయా, లేదంటే ఎలా పడినాయా డబ్బులు? ఇబ్బంది ఏం పెట్టలేదండి. వాళ్ళు పర్ఫెక్ట్గా బ్యాంక్ అకౌంట్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు అడిగారు. మా మిస్సెస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చింది. తీసుకెళ్ళగానే ఇచ్చేసారు, వేసారండి. మాకు చాలా ఇబ్బందుల్లో నాకు ఇబ్బందుల్లో చాలా ఇబ్బంది పడ్డానండి. ఇక్కడికి వచ్చాక చెయ్యిరిగిపోయి ఆ 26,000 నాకు చాలా సంతోషంగా నా ఇబ్బందులన్నీ తీరిపోయినట్టేనండి. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు పిల్లలకి స్కూలు బ్యాగులు అవన్నీ ఇచ్చారా? ఇవ్వలేదండి. రేపు పొద్దున ఇస్తారు, వచ్చి సంతకాలు పెడతారమ్మన్నారండి. అదే మాట్లాడుతాను, రేపు పొద్దున వచ్చి అవి కూడా తీసుకుంటానండి. ఎలా అనిపించింది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన? ఎలా అనిపించింది? చాలా ఇబ్బంది లేకుండా నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. చాలా ఇబ్బందులు పడి నేను మొన్నటిదాకా చెయ్యి ఇరిగిపోయి చాలా ఇబ్బందులు ఉన్నానండి. తింటాకు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి. మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా తెలుసు. చాలా ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది పడలేదు, నరకం చూశాను. ఈ 26,000తో నాకు ఇబ్బందులన్నీ కూడిపోయినట్టండి. ఇబ్బంది లేకుండా ఉంటానండి. నువ్వు డ్రైవర్ అంటున్నావు, మామూలు రోజుకి ఎంత సంపాదిస్తాను? నేను రోజు సంపాదన 600, 700 లోపు వస్తాయండి. చాలా పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడాలండి. ఎండ వాన లేకుండా కష్టపడితేనే ఆ డబ్బులు వస్తాయండి. మధ్యలో వస్తే 300, 200 అంతే. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి? పిల్లలు ఇబ్బంది ఏమి ఉండదంటే అండి. ప్రతిరోజు అడుగుతాను మా పిల్లల్ని, ఇవాళ ఏం కూర పెట్టారా, ఏంటంటే ప్రతి కూర ఈ కూర పెట్టారు నాన్న, ఈ కూర పెట్టారు నాన్న అని చెప్తారు. గుడ్డు పెట్టారు నాన్న, చిక్కీ ఇచ్చారు నాన్న అంటారు. చిక్కీ కూడా మీ ఇంటికి వచ్చి తింటున్నాం నాన్న అని అంటారు. పిల్లల భోజనం విషయంలో కూడా ఇబ్బంది లేదండి. ఎలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన చూశారు. ఎలా అనిపించింది మీకు మొత్తం? ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు మీకు? చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అండి. చాలా సంతోషంగా, ఇబ్బంది లేకుండా, నాకు ఇబ్బందులో నాకు ఆదుకుంది ఆయన కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసినట్టేనండి. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఈ సొంత ఇల్లు? సొంత ఇల్లేనండి. సొంత ఇల్లు అంటే మా తాతగారు ఇచ్చిందండి. ఇది వాటాలు వేసుకుని మేము పంచుకోవాలండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలాలు ఇస్తారన్నాడు, అప్లై చేశారు? అప్పుడు అప్లై చేసి ఉన్నాం కానీ మాకు ఏమీ రాలేదండి. మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా అప్లై చేయండి, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ కోసం ఆదుకుంటుంది. అప్పుడు చేసేవండి, ఇచ్చేవండి, ఇస్తానన్నారు. అది ఇస్తే ఇంకా చాలా సంతోషం. ఇల్లు కట్టుకుంటానండి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదల యొక్క ప్రతి విషయాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటుంది. ఇప్పుడు దాకా నాకు ఏది కూడా రాలేదండి. ఇప్పుడే వస్తామండి. ఈ అమ్మఒడి డబ్బులు నా పిల్లలకే ఈ సంవత్సరం నాకు వస్తాం. చాలా సంతోషంగా ఉందండి నాకు. సంతోషం మామూలు సంతోషం కాదండి. నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. 26,000 ₹1 అప్పు లేకుండా ఎవరిస్తారు ఈ రోజులో? నేను నాకు బాగున్నప్పుడు, నా పొజిషన్ అంత బాగున్నప్పుడు నన్ను ఎదురుకాగేసి నన్ను ఎరా డబ్బులు తీసుకో వడ్డీ వద్దు ఏమొద్దులో నల్ల ఉంచుకు తర్వాత ఎద్దగానలేరా ఏమైనా ఇబ్బంది చెప్పాను వాళ్ళు. నాకు ఇబ్బంది నేను ఇంటికి వెళ్ళి అడిగితేనే నాకు రూపాయి ఇవ్వలేదండి. నాకు ఇబ్బంది జరిగింది, నెలలో ఇచ్చేస్తాను. చాలా మంది దగ్గరికి వెళ్ళిపోడండి. అమ్మఒడి డబ్బులు పడితే ఈ సంవత్సరం నాకు గ్యారెంటీ పడితే 10 ఏళ్ళు ఉండే, ఆ 10 ఏళ్ళకి ఇంకో ₹1000 వేసి 11,000 ఇస్తాను కూడా అన్నానండి. ఎవరు కూడా ఆదుకోలేదండి. సరే ఆదుకుపోయి అడుగుతాం వేస్ట్ అనుకుని నేను ఇక ఎవరిని అడుగుతాం మానేసానండి. ఎప్పుడు పడితే నా ప్రయాణానికి నాకే ₹26,000 పడపోయినా పర్లేదు, ఒక ₹10,000 పడితే చాలు అనుకునే రోజులు కూడా ఉన్నాయండి. చాలా సంతోషంగా ఉందండి నాకు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటే ఒకరికి ఇచ్చేవాడు, కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తా ఉన్నాడు. ఈరోజు మీ ఇద్దరు పిల్లలు నిజంగా చెప్పండి లేదా? మా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి వేసాడండి. నాకు ఒక్కరికి కూడా రాలేదు కండి. నాకు అసలు రాలేదండి. అప్పుడు పెట్టాము చేసాము, నాకు రాలేదండి. అది లేదన్నారు, ఇది లేదన్నారు, ఇది లేదన్నారు.
తీసుకున్నారు ఇక నేను ఎందుకులే పద్దాక తిరుగుతాం ఎందుకులే అని మా మిస్సెస్ కూడా చెప్పేసామండి ఎలా మాకు పద్దాక ఎందుకు వచ్చింది అని నేను ఏది కూడా కావాలని ఆ దగ్గరికి వెళ్ళండి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అలా పర్ఫెక్ట్గా అలాగే ఇచ్చాం నేను నుంచి ఇస్తానున్నాం చంద్రబాబు నాయుడు గెలిచిన కాడి నుంచి అమ్మఒడి కోసం చెప్పింది పిల్లల కోసం అవి మొత్తం అన్నీ వాళ్ళు ఏం అడిగితే అది తీసుకెళ్ళి జీరాసులు ఇచ్చామండి అలాగే పండియండి చాలా సంతోషం. నేను పనిలో నుంచి వచ్చానండి అన్నం తిని పడుకున్నా నాకు మధ్యాహ్నం ఖచ్చితంగా 2 గంటల 26 నిమిషాలకి నాకు డబ్బులు నాకు నా అకౌంట్లో మా ఆవిడ అకౌంట్లో పడినట్టు నాకు వచ్చినాయండి. ఇవాళ నేను వెళ్ళి బ్యాంకులో చూపించానండి పండియండి పండి కానీ ఒకసారి మీ ఆవిడ గారిని మీ మిస్సెస్ గారిని తీసుకొచ్చి డ్రా చేసుకోవచ్చు లేకపోతే ఫోన్పేకి అప్లోడ్ చేసుకోవచ్చు తీసుకురండి అన్నారు. సర్లేండి రేపు పొద్దున వస్తామని చెప్పానండి. ఆ డబ్బులు వచ్చి నాకు చాలా సంతోషం అంటే మామూలు సంతోషం కాదండి చాలా ఆనందంగా ఉందండి నాకు. అమ్మ ఇప్పుడు ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు మీ పిల్లలిద్దరికి 26,000 రూపాయలు వేసారు ఎలా అనిపించింది? సంతోషం చాలా సంతోషంగా అనిపించింది. చాలా ఇబ్బందులు ఉన్నాం చాలా సంతోషపడ్డాను నేను చాలా సంతోషపడ్డానండి నేను చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకున్నాడు. చేరిపోయిందండి ఇబ్బందిగా ఉంది ఇక ఆ ఇబ్బందుల్లో ఈ ఇబ్బంది ఆదుకున్నాడు. చాలా సంతోషం అనిపించిందండి చాలా సంతోషం. పనికి వెళ్ళిపోతే ఇల్లు కట్టలేదని అలాగే నిప్పుండు కూడా ఓడ్చుకుని అలాగే 2 వారాలు పెట్టి పనికి వెళ్తున్నాను. కొన్ని ఇబ్బందులు తీరినాయండి నాకు. సీట్లు కానీ డోకరా కానీ ఎలాంటి ఏది లేవండి తీసుకోనండి నాకు ఇబ్బందులు ఎందుకు ఇప్పుడు ఇస్తారండి సీట్లు కానీ డోకరా కానీ ఇస్తారు ఇబ్బంది లేదు తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చినప్పుడు సంతోషంగానే ఉంటుంది వాళ్ళ ఇంటికి వచ్చి అడిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది అమ్మ ఎందుకు తీసుకున్నాంరా అనే బాధ ఉంటుందండి. అందుకని నేను అన్నింటిలో దూరనండి చేయనండి. అలా చేరిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం వాళ్ళని అడిగాం వెళ్ళాడు ఎవరు ఇవ్వలేదండి. కానీ కుటుంబం నడవాలంటే నేను వెళ్ళాలండి తను వెళ్తే ఏం సరిపోద్దండి. నేను వెళ్ళాను అనుకోండి పిల్లల్ని చూసుకొని ఉంటుంది నేను పిల్లల్ని చూసుకోలేను కండి అట్టాగే ఓటు పట్టుకుని వెళ్ళానండి. ఓటు పట్టుకు వెళ్ళినప్పుడు మరి దేవుడు మేలు చేసాడో నా అందున్నాడో ఎందుకు కాదు కానీ నాకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు 26,000 రూపాయలు వేసాడండి. వేసి నాకు సంతోషం వేసిందండి. అమ్మ ఇప్పుడు పిల్లలు భోజనం ఇంటికాడ తింటున్నారా లేదా స్కూల్లో తింటున్నారా? స్కూల్లోనే తింటున్నారు. ఎలా ఎప్పుడైనా కనుక్కున్నారా స్కూల్ ఎలా ఉంది అని కనుక్కుంటారా? కనుక్కుంటున్నాను ఏం చెప్తారు పిల్లలు? శుభ్రంగానే ఉంటుంది అంటున్నారు భోజనం గట్ట బాగానే ఉంది అంటున్నారు. కూరలు గట్ట అడుగుతూనే ఉన్నాము బిర్యానీ పెట్టారు అది ఇది అని అంటారండి. బాగా బాగా బాగుందండి. అమ్మ ఇప్పుడు మీ యొక్క మొహలు కనపడుతుంది ఆ సంతోషం ఆ బాధ ఇవన్నీ కన్నీళ్ళు కనపడతా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఆదుకున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి? మమ్మల్ని ఆదుకున్నందుకు మమ్మల్ని ఆదుకున్నందుకు ఆయనకి చల్లగా ఉండాలని కోరుకుంటున్నామండి. నాకు చాలా సంతోషం అనిపించిందండి ఆయనకే ఓటేస్తానండి. థ్యాంక్ యూ అమ్మ.